విశాఖపట్నానికి స్పెషల్ జోన్ రైల్వే జోన్ ఎందుకు అని అనేవాళ్ళకి ఈ వార్త కనువిప్పు తిప్పిస్తుందని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. వీక్లీ ఎస్పెషల్గా స్పెషల్ రైలు మారుస్తున్నది ఎవరు? మన కొత్తగా ఏర్పడిన విశాఖపట్నం రైల్వే జోన్. రైల్వే స్టేషన్ న్యూస్ టుడే ఇప్పటి వరకు స్పెషల్ రైలుగా నడుస్తున్న కొన్నింటిని వీక్లీ ఎస్పెషల్గా మారుస్తూ తూర్పు కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వరకు స్పెషల్గా నడిచిన విశాఖ తిరుపతి 18-507/18-508 రైలు ప్రతి సోమవారం రాత్రి 7:10 గంటలకు విశాఖలో బయలుదేరనుంది. అదే రైలు మంగళవారం రాత్రి 9:50 తిరుపతిలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం చేరుకుంటుంది. ఇలాంటి ట్రైన్లు రావాలంటే మనకు చేయాల్సిన పని ఏంటంటే ఇలా స్పెషల్ ఆ లాభం ఉంటుంది. చాలామంది ఎందుకు అర్థమైందా? మనకి ఈ రైల్వే జోన్ ఉంటే మనకి కొనార్క్ ఎక్స్ప్రెస్ ఫస్ట్లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి ఏర్పాటు చేశారు. అక్కడ భువనేశ్వర్లో ఉండటం మూలంగా దాన్ని అక్కడికి ఎక్స్టెన్షన్ చేసేసారు. చేస్తే నష్టమే ఉందండి అంటారు. నష్టమే. ఎందుకంటే ఎక్కడైతే బండి బయలుదేరుతుందో అక్కడ ఎక్కువ రిజర్వేషన్ సీట్లు ఉంటాయి. మనకి వచ్చే విశాఖపట్నం వచ్చేటప్పటికి చాలా తక్కువ, ఆంధ్రాకి వచ్చేటప్పుడు ఇంకా తక్కువ. మరి ఇవన్నీ ఆలోచించకుండా అనవసరంగా చాలామంది తెలివైన వాళ్ళు మేధా సంపత్తులను అనుకుంటూ రకరకాల కామెంట్లు చేస్తూ విమర్శిస్తూ మరి న్యాయం కోసం పోరాడే వాళ్ళని కూడా నీరు గార్చారు. ఏదో చంద్రబాబు ఈ జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ అదృష్టం బాగుండి వాళ్ళు బీజేపీతో కలవటం మూలంగా ఇవన్నీ మనకి దొరికాయి. లేకుంటే ఇవి కూడా మనకి ఆకాశంలో చుక్కలాగా కనిపించేవి. బట్ ఏదేమైనా సరే ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు దానికి సపోర్ట్ ఇవ్వటం మన ధర్మం. దాని గురించి తెలుసుకోవాలి. తెలియకపోతే ఏమైనా అడగాలి. కనీసం నెట్లో అడిగినా సరే వాట్ ఆర్ ది బెనిఫిట్స్ వెన్ వీ గెట్ ఏ స్పెషల్ జోన్ అంటే డెఫినెట్గా మన ఇంట్లో టీవీ ఉంటే మనం ఏ ప్రోగ్రామే చూసుకుంటాం. పక్కింట్లో టీవీ అంటే ఓన్లీ వార్తలకు వెళ్ళి చూడగలం అంతే. అట్టగా ఉంటుంది ఇది కూడా. ఏమండి? అట్టగా ఉంటుంది ఇది. కాబట్టి ఎప్పుడైతే మనకి స్పెషల్ రైల్వే జోన్ ఉండటం మూలంగానే లాభం విశాఖపట్నం ప్రజలకి. ఎన్ని సంవత్సరాలు లాగించారండి బాబు నిజంగా. నేను ఒక వార్త చదివాను. యూరియా ఉన్న బ్యాగ్ ఉన్న ఒక రైల్వే బోగి రాజస్థాన్ అక్కడ చేరడానికి సుమారు 14 సంవత్సరాలు పట్టిందంట. అది ఎలా టైం పట్టిందో అలాగే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ సపరేట్గా రావడానికి అంతే టైం పట్టింది. మరి ఇలాంటి ఈ మెసేజ్లు వినాలంటే లైక్ చేయండి.